खगवाहिनि मोहिनि चक्रिणि नागविवर्धिनि ज्ञानमये गुणगणवारिधि लोकहितैषिणि सप्तस्वरवरगाननुते ధ్యాన అక్షయం, ఎప్పటికీ నశించిపోని శక్తి, నిరంతరంగా ప్రవహించే శక్తి ధ్యానం. దాని ద్వారా పొందిన ఏదైనా అక్షయం అంటే క్షయం కానిది. ఈరోజు మనం ధ్యానాక్షయం చేయబోతున్నాం. అంటే శ్రీ మహాలక్ష్మితో అనుసంధానమై మన జీవితాన్ని అక్షయం చేసుకుంటున్నాం. నశించిపోకుండా శక్తివంతంగా భోగవంతంగా తయారు చేసుకుందాం. అందరూ హాయిగా కూర్చోండి. శ్రీ మహాలక్ష్మితో అనుసంధానం అవబోతున్నాం. అందరూ హాయిగా కూర్చోండి, రిలాక్స్గా కూర్చోండి. పాదాలు రెండు క్రాస్ చేసుకోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు వేళల్లో వేలు పెట్టుకోండి. కళ్ళజోళ్ళు తీసేయండి. ఫోన్స్ సైలెంట్లో పెట్టుకోండి. రిలాక్స్. ఈరోజు మనం అద్భుతమైన ధ్యానం చేయబోతున్నాం. 1 గంట పాటు ఎప్పటికీ నశించిపోని శక్తివంతమైన ధ్యానం మనం చేయబోతున్నాం ఫ్రెండ్స్. శ్రీ మహాలక్ష్మితో అనుసంధానమై మహావిష్ణువు యొక్క హృదయ స్తోత్రాన్ని వింటూ ధ్యానం చేద్దాం. లక్ష్మీ హృదయం ఎంతో అద్భుతమైంది. ఆమె హృదయం యొక్క స్పందన మొత్తం శ్రీవారి నిండి ఉంటాడు. ఆ శ్రీవారి యొక్క చైతన్యాన్ని, లక్ష్మీ హృదయం యొక్క చైతన్యాన్ని తీసుకొని లక్ష్మీ హృదయ స్పందనతో ధ్యానం చేయబోతున్నాం. అందరూ కళ్ళు రెండు మూసుకోండి. శ్వాసను గమనిస్తూ కూర్చోండి. కళ్ళు రెండు మూసుకోండి. హాయిగా శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఇప్పుడు మీ మనోఫలకం ముందు శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానిద్దాం. శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానిద్దాం. అమ్మ వచ్చినట్లు మన ముందు కూర్చున్నట్లు భావించండి. ఆమె హృదయమైన శ్రీమన్నారాయణుడితో సహా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క చైతన్యంతో మహాలక్ష్మి కూర్చొని ఉంది. వారి దేవీ దేవతలందరూ కూర్చొని ఉన్నారు. వారందరికి ఇన్వైట్, వెల్కమ్. శ్రీ మహాలక్ష్మితో ఉన్న ఎవరైతే అనుసంధానమై ఉన్నారో వారందరిని ఇన్వైట్ చేద్దాం. వారందరూ కూర్చొని ఉన్నారు చక్కగా. అద్భుతమైన వైకుంఠం. మనం కూడా వారి మధ్యలో కూర్చున్నాం. శ్రీ మహాలక్ష్మి ముందు ధ్యానంలో కూర్చున్నాం. ఇప్పుడు మనం శ్రీ మహాలక్ష్మి ముందు కూర్చొని ఉన్నాం ధ్యానంలో. వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ ధ్యానాన్ని ప్రారంభిద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాస. శ్వాసనే గమనించండి. శ్వాస బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది. దాన్నే గమనించాలి. ఏమాత్రం కళ్ళు తెరవద్దు. శ్వాస ప్రవాహం. లక్ష్మీదేవి యొక్క చైతన్యంతో అనుసంధానం అవుదాం. లక్ష్మీదేవి యొక్క శ్వాస శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీవారి యొక్క హృదయం లక్ష్మీదేవి. అదే లక్ష్మీ హృదయ స్తోత్ర శక్తి చైతన్యం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు పట్టించుకోకండి. మీ శ్వాస మీదే ఉండండి. ససేమిరా కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. లక్ష్మీ నారాయణ ఈ రెండు శ్వాసలు ఏకమై లక్ష్మీదేవి హృదయం ఆవిష్కృతం అవుతుంది. తద్వారా దివ్య సంపదలు, దివ్య భోగవంతమైన జీవితం, ఎప్పటికీ క్షయం కాని అద్భుతమైన శక్తి చైతన్య జీవితం. ఎవరో కళ్ళు తెరవద్దు. శ్వాస ధ్యాస. నమస్తుభ్యం నమస్తుభ్యం కృపావతి దయావతి నమస్తుభ్యం
विश्वेश्वरि नमो नमः। नमः क्षीराब्धितनये नमः त्रैलोक्यधारिणि शशिवक्त्रे नमस्तुभ्यं रक्ष मां शरणागतम्। रक्षत्वं देवि देवेशि देवदेवेश वल्लभे दारिद्र्यान्त्राहि मां लक्ष्मी कृपां कुरु ममोपरि। नमस्त्रैलोक्यजननी नमस्त्रैलोक्यपावनि ब्रह्मादयो नमन्ति त्वां जगदानन्ददायिनि। विष्णुप्रिये नमस्तुभ्यं नमस्तुभ्यं जगद्धिते आर्तिहन्त्री नमस्तुभ्यं समृद्धिं कुरु मे रमे। पद्मवासे नमस्तुभ्यं चपलायै नमो नमः। चञ्चलायै नमस्तुभ्यं ललितायै नमो नमः। नमातस्ते पाहि मां त्वां नमाम्यहम्। परिपालय मां मातः सर्वथा शरणागतम्। शरणं त्वां प्रपन्नोऽस्मि कमले कमलानने त्राहि त्राहि महालक्ष्मी परित्राणपरायणे। लक्ष्मीर्भूषयते रूपं लक्ष्मीर्भूषयते कुलम् लक्ष्मीर्भूषयते विद्यां सर्वा लक्ष्मीर्विशिष्यते। त्वमेव जननी लक्ष्मी पिता लक्ष्मी त्वमेव च भ्राता त्वं च सखा लक्ष्मीर्विद्या लक्ष्मीस्त्वमेव च। त्राहि त्राहि महालक्ष्मी त्राहि त्राहि सुरेश्वरी त्राहि त्राहि जगन्मातर् दारिद्र्यात्राहि वेगत। नमस्तुभ्यं जगद्धात्री विद्यात्रैते नमो नमः। धर्मध्वजे नमस्तुभ्यं नमः सम्पत्तिदायिनि। दारिद्र्यार्णवमग्नोऽहं निमग्नोऽहं रसातले मज्जमानं करं धृत्वा अप्युत्तरत्वं रमे धृतम्। किं लक्ष्मी बहुनोक्तेन जल्पितं च पुनः पुनः अन्यन्मे शरणं नास्ति सत्यं सत्यं हरिप्रिये। सत्यं सत्यं हरिप्रिये सत्यं सत्यं हरिप्रिये सत्यं सत्यं हरिप्रिये सत्यं सत्यं हरिप्रिये सत्यं सत्यं हरिप्रिये। ఉచ్ఛ్వాస నిశ్వాస శ్వాస ద్వారా ధ్యాస ద్వారా ఇంకా లోపలికి వెళ్దాం. లక్ష్మీదేవి యొక్క హృదయంతో అనుసంధానమై అక్కడ ఉన్న శ్రీమన్నారాయణ యొక్క చైతన్యంతో శక్తి పొందుతున్నాం. అదే లక్ష్మీ హృదయ స్తోత్రం అంటే. లక్ష్మి యొక్క హృదయం, ఆ మహాలక్ష్మి యొక్క హృదయమే విశ్వ చైతన్యం, సమస్త శక్తుల్ని నడిపిస్తున్న మహా చైతన్యం.
ఇంకా లోపలికి వెళ్ళండి. ఎటువంటి ఆలోచనలు చేయొద్దు. ఆలోచనలు వస్తుంటాయి, వాటిని పట్టించుకోకండి. మీ శ్వాసనే గమనించండి. శ్వాస యొక్క ప్రవాహం మీదే ఉండండి. ఉచ్ఛ్వాస నిశ్వాస మహాలక్ష్మి సన్నిధిలో శ్రీవారి హృదయంతో అనుసంధానమై దేవీ దేవతల యొక్క శక్తులతో ధ్యానం చేస్తున్నాం. ఎంత భాగ్యమో ఈరోజు. ఎప్పటికీ క్షయం కానిది, నశించిపోని యొక్క దివ్య శక్తిని తాగుతున్నాం. कामिनी वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदन कामिनि धान्यलक्ष्मि जय पालय वरवर्णिनि वैष्णवि भार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रितपादयुते जय जय हे मधुसूदन कामिनि धैर्यलक्ष्मि जय शास्त्रमये रतगजतुरगपदादि समानुत परिजन मण्डित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिणि पादयुते जय जय हे मधुसूदन कामिनि श्रीगजलक्ष्मी पालय ऐकगवाहिनि मोहिनि चक्रिणि रागविवर्धिनि ज्ञानमये गुणगणवारिधि लोकहितैषिणि सप्तस्वरवरदाननुते सकल सुरासुर देव मुनीश्वर मानव वन्दित पादयुते जय जय हे मधुसूदन कामिनि सन्तान लक्ष्मी पालय जय कमलासनि सद्गतिदायिनि ज्ञानविकासिनि गानमये अनुदिनमर्चित कुङ्कुमधूसर भूषित वासित वाद्यनुते कनकधरा स्तुति वैभव वन्दित शङ्कर देशिक
वैष्णवि भार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रितपादयुते जय जय हे मधुसूदन कामिनि धैर्यलक्ष्मि जय पालय माम् जय जय दुर्गतिनाशिनि कामिनि सर्वफलप्रद शास्त्रमये रथगज तुरगपदादिसमानुत परिजनमण्डित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिणि पादयुते जय जय हे मधुसूदन कामिनि श्रीगजलक्ष्मी पालय माम् ऐकगवाहिनि मोहिनि चक्रिणि रागविवर्धिनि ज्ञानमये गुणगणवारिधि लोकहितैषिणि सकलस्वरवरगाननुते सकल सुरासुरदेव मुनीश्वर मानव वन्दित पादयुते जय जय हे मधुसूदन कामिनि सन्तान लक्ष्मी पालय माम् जय कमलासनि सद्गतिदायिनि ज्ञानविकासिनि गानमये अनुदिनमर्चित कुङ्कुमधूसर भूषित वासित वाद्यनुते कनकधरा स्तुति वैभव वन्दित शङ्कर देशिक मान्यपते जय जय हे मधुसूदन कामिनि विजयलक्ष्मि जय पालय माम् प्रणत सुरेश्वरि भारति भार्गवि शोकविनाशिनि रत्नमये मणिमय भूषित कर्णविभूषण शान्ति समावृत हास्यमुखे नवनिधिदायिनि कलिवलहारिणि काम्यफलप्रद हस्तयुते जय जय हे मधुसूदन कामिनि विद्या लक्ष्मी पालय माम् सुमनसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममयि मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुळभाषिनि वेदनुते पङ्कजवासिनि देव सुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदिलक्ष्मि जय पालय माम् ऐकलिकल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनि धान्यलक्ष्मि जय पालय माम् जय वरवर्णिनि वैष्णवि भार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापवि
मधुसूदनकामिनि सन्तानलक्ष्मि पालय माम्। जय कमलासनि सद्गतिदायिनि ज्ञानविकासिनि गानमये अनुदिनमर्चित कुङ्कुमधूसरभूषितवासितवाद्यनुते कनकधरास्तुति वैभववन्दित शङ्करदेशिकमान्यपते जय जय हे मधुसूदनकामिनि विजयलक्ष्मि जय पालय माम्। प्रणतसुरेश्वरि भारति भार्गवि शोकविनाशिनि रत्नमये मणिमयभूषित कर्णविभूषण शान्ति समावृत हास्यमुखे नवनिधिदायिनि कलिमलहारिणि काम्यफलप्रदहस्तयुते जय जय हे मधुसूदनकामिनि विद्या लक्ष्मि पालय माम्। सुमनसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममयि मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुळवासिनि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्मि जय पालय माम्। ऐकलिकल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धान्यलक्ष्मि जय पालय माम्। जय वरवर्णिनि वैष्णवि भार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धैर्यलक्ष्मि जय पालय माम्। जय जय दुर्गतिनाशिनि कामिनि सर्वफलप्रद शास्त्रमये रतगजतुरगपदादिसमानुत परिजनमण्डित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिणि पादयुते जय जय हे मधुसूदनकामिनि श्रीगजलक्ष्मि पालय माम्। శ్వాసధార దేహధార విశ్వాస నిశ్వాస మహాలక్ష్మి యొక్క దివ్య శక్తి సమస్తం మనలో ప్రవహిస్తుంది. ఆ శక్తి చైతన్యంతో అనుసంధానం అవుతున్నాం. ఆమె యొక్క హృదయ కాంతులతో వెలుగుతున్నాం. లక్ష్మి యొక్క హృదయ కాంతి మన జీవితం యొక్క కాంతి. భోగవంతమైన జీవితం, ధనవంతమైన జీవితం, ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందుతున్నాం. ఆ మహాలక్ష్మి యొక్క చైతన్యం విస్తారంగా అణువణువులో ప్రవహిస్తుంది.
ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క దివ్య కాంతి తరంగం మనలో ఉన్న దైన్యాన్ని, దుఃఖాన్ని, బాధని తీసివేస్తుంది. ప్రతి అణువులో నిండిపోతుంది. ఆ మహాలక్ష్మి యొక్క కాంతి తరంగాలు, చైతన్య తరంగాలు విస్ఫోటనంగా మన సహస్రారం నుంచి మన లోపలకు ప్రవేశిస్తూ మన జీవితాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. సుసంపన్నమే అసలైన జీవితం, క్షయం కానిదే అసలైన జీవితం. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. శ్వాస ద్వారా, ధ్యాస ద్వారా, ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎంత భాగ్యమో ఈ జీవితం, ఎంత సౌందర్యమో ఈ జీవితం, ఎంత భోగమో ఈ జీవితం. అత్యంత అద్భుతమైన భోగములో ఉన్నాం, సమృద్ధిగా ఉన్నాం, సంపదలతో ఉన్నాం, సుఖంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఎంతో సంతోషంతో, ఎంతో సుఖముతో, ఎంతో చైతన్యంతో ఉన్నాం, తృప్తిగా ఉన్నాం. అద్భుతం, మహా అద్భుతం ఈ జీవితం. మహా వరప్రసాదం ఈ జీవితం. మనం సాధించుకున్న గొప్ప జీవితం. మహాలక్ష్మి యొక్క చైతన్యంతో, శ్రీమన్నారాయణ యొక్క హృదయ కాంతి తరంగమైన ఆ మహాలక్ష్మి యొక్క చైతన్యముతో మన జీవితం సమృద్ధి అవుతుంది, మహా అద్భుతం అవుతుంది, మహా దివ్య కాంతి అవుతుంది. దైన్యం అన్నది లేదు, బాధ అన్నది లేదు, దుఃఖం అన్నది లేదు, లోటు అన్నది లేదు. మన దగ్గర తృప్తి, మహాతృప్తి మన అణువులో వికసిస్తుంది. తృప్తిగా మహా అణువుల్ని, ప్రతి అణువుని విస్ఫోటనం చెందించండి. ఎంత బాగుందో ఈ జీవితం, ఎంత హాయిగా ఉన్నామో. అదే అక్షయం. ఎవరో కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాస.
चिन्तायै दूरय दूरय स्वाहा
श्रीं महालक्ष्मी मम गृहे धनं पूरय पूरय चिन्तायै दूरय दूरय स्वाहा లేకపోవటమే మహాలక్ష్మి తత్వం. నిరంతరం చింత లేకుండా జీవించటమే మహాలక్ష్మి యొక్క చైతన్యం. ఉన్నదానితో తృప్తిగా ఉండడమే మహాలక్ష్మి యొక్క చైతన్యం. అందరికీ ఆనందాన్ని, శక్తిని, జ్ఞానాన్ని పంచడమే మహాలక్ష్మి యొక్క చైతన్యం. ప్రతి మనిషి మహాలక్ష్మి యొక్క చైతన్యంతోనే ఉన్నారు. మనలో ఉన్న మహాలక్ష్మి యొక్క చైతన్యాన్ని తరచి తరచి చూసుకుందాం. ఎంతో సంపద కలిగి ఉన్నాం. మరొకరికి అందించగలిగేంత సంపదలో ఉన్నాం. దివ్య సంపన్నులం మనం. అన్ని రకాల సంపదలతో నిండి ఉన్నాము. మన చైతన్యం అన్ని సంపదలతో నిండిపోయి ఉన్నది. ప్రతి సంపదని పంచటమే అక్షయం. పంచే కొద్దికి పెంచబడేదే అక్షయం. మన లోపల చైతన్యాన్ని మరింత విస్తారం చేసుకుందాం. ఇంకా లోపలికి వెళ్ళండి. ఒక్కసారి చూసుకోండి. మీ లోపల అత్యంత అద్భుతమైన సంపద ఉన్నది. మన లోపల ఎంత సంపదో! జ్ఞాన సంపద, బుద్ధి సంపద, ఆనంద సంపద, తృప్తి సంపద, వాక్కు సంపద, చైతన్య సంపద, సుఖ సంపద, ధాన్య సంపద, ధైర్య సంపద, వీర్య సంపద, ఎంత సంపదో! ఈ సంపద
నిండి నిండి పొంగి ప్రవహిస్తున్నది మన లోపల. అందరికీ పంచటమే మహాలక్ష్మి తత్వం. మన లోపల ఉన్న సంపదని బయటికి తీద్దాం. ముందు ఎంత సంపద ఉందో చూసుకోండి మీ లోపల. ఆరోగ్య సంపద, అభివృద్ధి సంపద, శ్వాస సంపద. ఎంత శ్వాస సంపద ఉన్నదో. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. మహాలక్ష్మితో అనుసంధానమై మనలో ఉన్న సంపదను తరచి తరచి చూసుకుంటున్నాం. పొంగి ప్రవహిస్తున్న ఈ సంపన్నులం మనం. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. ఆఖరి 10 నిమిషాలు మాత్రమే. Lakshmi
लक्ष्मीभ्यो नमः। ధ్యానాక్షయం. ధ్యానమే మహా అక్షయం. ఎప్పటికీ నశించిపోనిదే ధ్యాన అక్షయం. క్షయం కానిదే అక్షయం. ధ్యానంలో మహాశక్తిని పొందుతున్నాం. మహాలక్ష్మి యొక్క చైతన్యాన్ని పొందుతున్నాం. ఎవరో కళ్ళు తెరవద్దు. విశ్వశక్తి చైతన్యం, ఆ అగస్త్యుడి యొక్క శక్తి చైతన్యాన్ని పొందుతున్నాం. లక్ష్మీ హృదయ స్తోత్ర మధురంతో దివ్య అమృతాన్ని తాగుతున్నాం. ఎప్పటికీ నశించిపోని దివ్య శక్తులని ధారణ చేస్తున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస ఆఖరి 5 నిమిషాలు మాత్రమే లక్ష్మీదేవి యొక్క హృదయానికి అనుసంధానమై మన లోపలికి ఎప్పటికీ నశించిపోని శక్తి సంపదలు సమృద్ధులు ప్రవహిస్తున్నాయి అనంతంగా. ఆఖరి 5 నిమిషాలు ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. లక్ష్మీ హృదయ స్తోత్రంతో ఆ దివ్య కాంతిని ఆహ్వానిస్తున్నాం. హృదయమంతా అగస్త్యుడి యొక్క దివ్య చైతన్యంతో మందోహం శక్నుయాం కథం అంబ త్వద్వత్సవాక్యాని సూక్తాని యాని చ తాని స్వీకురు సర్వజ్ఞే దయాళుత్వేన సాదరం భవంతం శరణం గత్వా కృతార్థాస్యుః పురాతనాః ఇతి సంచింత్య మనసా త్వామహం శరణం వ్రజే. అనంత నిత్యసుఖినః త్వద్భక్తాస్త్వత్పరాయణాః
इति वेदप्रमाणाद्धि देवि त्वां शरणं व्रजे। तव प्रतिज्ञा मद्भक्ता न नश्यन्तीत्यपि क्वचित् इति सञ्चिन्त्य प्राणान् सन्धारयाम्यहम्। त्वदधीनः त्वहं मातः त्वत्कृपा मयि विद्यते। यावत् सम्पूर्णकामः स्याम् तावद्देहि दयानिधे। क्षणमात्रं न शक्नोमि जीवितुं त्वत्कृपां विना। न हि जीवन्ति जलजा जलं त्यक्त्वा जलाश्रयाः। यथा हि पुत्रवात्सल्यात् जननी प्रस्फुटस्तनी वत्सं त्वरितम् आगत्य सम्प्रीणयति वत्सला। यदि स्यात् तव पुत्रोऽहं माता त्वं यदि मामकी। दयापयोदरस्तन्यसुधाभिरभिषिञ्च माम्। मृग्यो न गुणलेशोऽपि मयि दोषैकमन्दिरे। पांसूनां वृष्टिबिन्दूनां दोषाणां च न मे मतिः। पापिनाम् अहमेकाग्रो दयालूनां त्वमग्रणीः। दयनीयो मदन्योऽस्ति तव कोऽत्र जगत्त्रये। विधिनाहं न सृष्टश्चेत् न स्यात् तव दयालुता। आमयो वा न सृष्टश्चेत् औषधस्य वृथोदयः। कृपामदग्रजा किं तेऽहं किं वा तदग्रजः। विचार्य देहि मे वित्तं तव देवि दयानिधे। माता पिता त्वं गुरुसद्गतिश्रीः। त्वमेव सज्जीवनहेतुभूता। अन्यां न मन्ये जगदेकनाथे। त्वामेव सर्वं मम देवि सत्यम्। ॐ घ्रां घ्रीं घ्रूं घ्रें घ्रैं घ्रौं घ्रं ग्रह हुं फट् कुरु कुरु स्वाहा। आद्यादिलक्ष्मीर्भव सुप्रसन्ना। विशुद्धविज्ञान सुखैकदोग्ध्रि। अज्ञानहन्त्री त्रिगुणातिरिक्ता। प्रज्ञाननेत्री भव सुप्रसन्ना। अशेषवाग्जाड्यमलापहन्त्री। नवं नवं सुष्टु सुवाक्यदायिनी। ममैव जिह्वाग्रसुरङ्गवर्तिनी। भव प्रसन्ना वदने च मे श्रीः। समस्तसम्पत्सु विराजमाना। समस्ततेजस्सु विभासमाना। विष्णुप्रिये त्वं भव दीप्यमाना। वाग्देवता मे वदने प्रसन्ना। सर्वप्रदर्शे सकलार्थदे त्वं
प्रभासुलावण्यदया प्रदोग्री सुवर्णदे त्वं सुमुखी भव श्रीः हिरण्मयी मे नयने प्रसन्ना सर्वार्थदा सर्वजगत्प्रसूतिः सर्वेश्वरी सर्वभयापहन्त्री सर्वोन्नता त्वं सुमुखी च नः श्रीः हिरण्मयी मे भव सुप्रसन्ना समस्तविघ्नौघ विनाशकारिणे समस्तभक्तोद्धरणे विचक्षणा अनन्तसम्मोद सुखप्रदायिनी हिरण्मयी मे नयने प्रसन्ना देवि प्रसीद दयनीयतमाय मह्यम् देवाधिनाथ भव देवगणादिवन्द्ये मातस्तथैव भव सन्निहिता दृशोर्मे पत्या समम् मम मुखे भव सुप्रसन्ना मा वत्स भैरभयदानकरोऽर्पितस्ते मौनौ ममेति मयि दीनजनानुकम्पे मातः समर्पय मुदा करुणाकटाक्षम् माङ्गल्यबीजमिह नः सृज जन्ममातः ॐ श्रां श्रीं श्रूं श्रें श्रैं श्रौं श्रं श्रः महादेवी महालक्ष्मी महाशरणं महाध्याనం మహా అక్షయం మహాధ్యాన అక్షయం. ఆఖరి 4 నిమిషాలు మాత్రమే ఎవరూ కళ్ళు తెరవద్దు. మహాదేవితో అనుసంధానమై అపారమైన శక్తి సమృద్ధి పొందాం. బుద్ధిని, జ్ఞానాన్ని, గుణాన్ని, ఆరోగ్యాన్ని, చైతన్యాన్ని హృదయమంతా నింపాం. సుసంపన్నమైన జీవితాన్ని పొందబోతున్నాం. ఇక నుంచి ప్రతి క్షణం సుసంపన్నమే. మహాలక్ష్మి యొక్క హృదయ కాంతితో సుసంపన్నమైపోయాం. ఆఖరి 3 నిమిషాలు ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎవరు కళ్ళు తెరవద్దు. హృదయ చైతన్యంతో మహాలక్ష్మికి మంగళాలు అర్పిస్తూ ధ్యానాన్ని ముగించబోతున్నాం. ఆఖరి 3 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు.
ఆఖరి ఒక్క నిమిషం ఎవరు కళ్ళు తెరవద్దు. ఆఖరి ఒక్క నిమిషం అపారమైన శక్తి, సంపద పొంది తిరిగి మానవ జీవితం వస్తున్నాం. ఎవరో కళ్ళు తెరవద్దు. లక్ష్మీమాత యొక్క హృదయ తరంగాలని సమృద్ధిగా పొంది ధ్యానాన్ని ముగిస్తున్నాం. ఆఖరి ఒక్క నిమిషం. ఆఖరి 10 సెకండ్లు, ఆఖరి 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు రెండు విడదీసి చేతి వేళ్ళు కన్ను రెప్పల మీద పెట్టుకోండి. దయచేసి మీ చేతులు విడదీసి మీ చేతి వేళ్ళు కన్ను రెప్పల మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వద్దాం. రిలాక్స్. ఒకసారి చప్పలు కొట్టుకుందాం. ధ్యానానికి మహాలక్ష్మికి ధన్యవాదాలు చెప్దాం. మహాలక్ష్మికి, అగస్త్యుల వారికి, శ్రీమన్నారాయణుడికి, వచ్చిన దేవీ దేవతలందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వీటికి చెప్దాం. ఇంతసేపు ధ్యానం చేసి మనకు ఆ శక్తిని అందించిన శ్రీ మహాలక్ష్మికి ధన్యవాదాలు ఇస్తూ కృతజ్ఞతలు చెప్దాం. ఒకసారి గట్టిగా చప్పలు కొడేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగే ధ్యానం చేసి ప్రతిరోజు మహాలక్ష్మితో అనుసంధానమై మీకున్న శక్తి ఏంటో మీరు తెలుసుకొని మీ లోపల సంపద సమృద్ధి చేసుకొని జీవితాన్ని మరింత సుసంపన్నంగా, మరింత భోగంతో, భాగ్యంతో జీవిస్తారని కోరుకుంటున్నాను. మహాలక్ష్మి యొక్క దివ్య చైతన్య తరంగాలని ధ్యాన శక్తితో, ధ్యాన ఆక్షయంతో పొందాము. దివ్య సంపదతో జీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.